ముష్కర్ల దాడిలో మృతి చెందిన యాత్రికులకు ముస్తాబాద్ మండల కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీతో నివాళులర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కాశ్మీర్ లోయలో పర్యాటకులపై ఉగ్రదాడిని ఖండిస్తూ ముష్కర్ల దిష్టిబొమ్మ దగ్ధం చేసి మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగ్రవాదులు జవాన్ డ్రెస్సులో వచ్చి హిందూ యాత్రికులను కాల్చి చంపడం తీవ్రంగా ఖండిస్తూ యావత్ భారతీయులు ముక్తఖండంతో ఖండించాలని, ఇలాంటి దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను మట్టుపెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మెరుగు వంజాగౌడ్, అధికార ప్రతినిధి మల్లారప్ సంతోష్, మండల ప్రధాన కార్యదర్శులు సౌల క్రాంతి, బాద నరేష్, శ్రీనివాసరావు, కరెట్ల రమేష్, కోల కృష్ణ, గోపి, కార్తిక్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పద్మ, బీజేపీ నాయకులు, హిందూ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. మేము భారత ప్రభుత్వాన్ని కోరుకునేది ఒక్కటే, భారతదేశంలో మరి ఆ ఉగ్రవాదులకు ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో, ఆ దాడి వెనకాల కారకులు ఎవరో వారికి చోటునిచ్చిన వారందరూ కూడా మట్టు పెట్టాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా హిందూ సమాజం ఏకత్రితమై మనమందరం కూడా సంఘటితమై రేపు ఇటువంటి దాడులు జరగకుండా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. దాడి జరిగి ఇప్పటి వరకు 24 గంటలు గడుస్తున్నా కూడా ఇప్పటికి కూడా ఏ కోనా సిక్లూరు వాదులు కూడా ముందుకొచ్చి కనీసం 28 మంది మృతుల పట్ల ప్రగాఢ సానుభూతి తెలియని దుర్భాగ్య పరిస్థితిలో ఈరోజు మన భారతదేశంలో నివసిస్తున్నాం. వాళ్ళందరికీ ఖబర్దార్, మీరు ఎన్ని రోజులు మద్దతు తెలుపుతారో మేము మాత్రం ఖచ్చితంగా మా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రేపు ఉగ్రవాదానికి కూడా భయపడేలా, అసలు ఉగ్రవాదులు భారతదేశం వైపు చూస్తే ఉచ్చబడే ప్రయత్నాలు ఈరోజు బలగాలన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. మరొకసారి ఆ మరణించిన కుటుంబాలందరూ కూడా భగవంతుడికి ప్రగాఢ సానుభూతి తెలియజేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతకి యాత్రికులపై దాడి ఏదైతే జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు అమరవీరులకు మద్దతుగా కాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకంటే అమాయకులైన యాత్రికులపైన ఉగ్రవాదులు ఈ విధంగా విరుచుకుపడడం అనేది నిజంగా దారుణం. అంతేకాకుండా నువ్వు ఏ మతం అని అడిగి మరి వాళ్ళను నువ్వు చదువుమని చెప్పి మరి వాళ్ళపైన దాడులు, వాళ్ళను చంపడం అనేది ఇది ఉగ్రవాదుల యొక్క దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రపంచంలో యాత్రికులు అనేది ఎక్కడైనా ఉండడం జరుగుతుంది. ఏ ప్రదేశంలోకైనా ప్రపంచంలోని అనేక మంది జమ్మూ కాశ్మీర్ అనేది మినీ స్విట్జర్లాండ్గా పిలుస్తున్నారు కాబట్టి అక్కడికి ఆ సుందర కాశ్మీరాన్ని చూడడానికి వెళ్ళిన యాత్రికులపై విచక్షణ రహితంగా ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. నమస్కారం. నిన్నట జరిగిన దురహంకార దుశ్చర్య మారణ హోమం ఈ జాతికి, ఈ దేశానికే కాదు ప్రపంచానికి అవమానకరం. ఎందుకంటే ఇలా సుందర కాశ్మీరంలో భారతదేశానికి తలకాయ అయినటువంటి కాశ్మీరంలో ఉగ్రవాదులు పెట్టేగి 28 మందిని మట్టుబెట్టారు. అది కూడా కేవలము హిందూ జాతిని, అంటే వాళ్ళు ఇలా మన ప్రెస్సుకు ఇచ్చే విధాన్ని లేని మాటలతో, అంటే బట్టలిప్పి వారికి కావలసిన దాన్ని చూసిన తర్వాతనే వీడు మన ముస్లిం కాదు, వీడు హిందూ అని ఆయనను అక్కడికక్కడే కాల్చి చంపారు. ఎటు పోతుంది సభ్య సమాజం, ఎటు పోతుంది ఈ మానవ జాతి? అందరూ ఏకతాటిపై అన్ని పార్టీలు ఏకమై ఈ దుశ్చర్యను ఖండించాలి. ఒక భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో లేదు, అన్ని పార్టీలు అందరూ ఉన్నారు హిందువులు. ఏదైనా సమావేశాలు జరిగితే మీరేనా హిందువులు, భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి హిందువుల పార్టీ అంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ, హిందువుల కోసం కొట్లాడే పోరాటం చేసే పార్టీ, ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా భారతీయులందరూ భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు. ఎందుకంటే ఏ నగరంలోనే ఇలా మొన్న బంగ్లాదేశ్లో జరిగితే దాన్ని ఖండించిన వారు పాపాన పోలేరు, ఏ పార్టీ వారైనా. దానికి కూడా భారతీయ జనతా పార్టీ ముందుండి నివాళులు అర్పించింది. దయచేసి అన్ని పార్టీలు ఏకమై ఈ ఉగ్రవాదాన్ని అరికట్టాలనే నినాదం శాంతియుతంగా చేద్దాం, పార్టీలకు అతీతంగా చేద్దామని మీ అందరికీ విన్నవించుకుంటున్నా.